కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హలో, yes, 001 స్పీకింగ్. ఓ అలాగా, వెరీ గుడ్. ఓకే. బ్యాంకు నుంచి వ్యాన్ బయలుదేరింది. అందులో 50 లక్షల రూపాయల కరెన్సీ ఉంది. అనుకున్న ప్రకారం పని ముగించాలి. జాగ్రత్త. ఓకే బాస్, ఓకే. నేనే బావా, ఇదిగో హార్లిక్స్. ఉన్నట్టుండి నా మీద ఎంత దయగలిగింది ఏమిటి? కొండ ఏమయ్యాడు? ఉన్నారులే, తీసుకో బావా. నీకోసం స్వయంగా నేనే కలిపి తీసుకొచ్చాను. ఏం కలిపి తీసుకొచ్చావు? మొత్తానికి నీ పోలీస్ ఆఫీసర్ బుద్ధి పోనిచ్చావు కాదు. తీసుకో బావా. అక్కర్లేదు, ఇవన్నీ నిజమైన నమ్మటానికి నేనేం పూలు కాదు. నన్ను నేర్పించడానికి ఇదొక ఎత్త. అదేమిటి బావా అలా అంటావు? ఇంకెలా అనమంటావు? ఇదివరకు అన్నవి అనిపించుకున్నవి చాలు. మర్యాదగా దయచి. బావా, నన్ను అర్థం చేసుకో. అర్థమా? నువ్వే అన్నావుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తెలివి నాకు బొత్తిగా లేదని. అన్నాను, అందుకు నాలో నేనే సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎందుకు? చీ అన్నా సిగ్గులేని వాడిని నేనేగా. ఆ మాటలన్నీ మర్చిపో బావా. చిన్నప్పటి నుంచి నీతో పెరిగిన నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఏమేవో అన్నాను. నిన్న నాన్నతో నువ్వు నా గురించి మాట్లాడుతుంటే విన్నాను. నీకు నా మీద ఎంత నిస్వార్థమైన ప్రేమ ఉందో తెలుసుకున్నాను. నన్ను క్షమించు బావా, క్షమించు. ఏమరా, నీలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. నిజంగా నువ్వు నన్ను... ఐఎమ్ సారీ విమల, ఇట్స్ టూ లేట్. నువ్వు ఎలాగో నన్ను ప్రేమించమన్న ఉద్దేశంతో మరొక అమ్మాయికి మనసు ఇచ్చాను. ఆ అమ్మాయి నన్ను మనసారా ప్రేమించింది. నేనే తన సర్వస్వం అని నమ్ముకుంది. నేను లేదే బ్రతకలేదు. అంత మంచి అమ్మాయిని నమ్మించి మోసం చేయటం నాకు ఇష్టం లేదు. పోనీలే బావా, అలాగే. కానీ బావా, నీ ఇలాంటి మంచి అతన్ని భర్తగా పొందే అదృష్టవంతురాలు ఎవరు? ఎవరో కాదు, నా మరదలు విమల. నిజంగానా? విమల, నిజంగా నేను అదృష్టవంతుని. విమల, ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను. అంటే అర్థమైందా? నాలో సగం చేసుకున్నానన్నమాట. అమ్మాయి గారండి మరేంటి ఏమిటో చూపించారు.
అలానే తూర్పు పడవలు ఒకే చోట కలిశాయి. పంప తీసి పడలేదు కదా, ఏమిటి సంగతి? అదే లేదు బాబు, సిగ్గుపడుతున్నారు. చెప్పే బాబు, ప్రేమించుకుంటున్నామని. నిజంగానే? అవును మామయ్య, విమల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. మా జీవితాలు ఇలాగే నవ్వులు పువ్వులుగా సుఖంగా సాగిపోవాలని ఆశీర్వదించు మామ. చాలా సంతోషం. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. ఈ శుభముహూర్తం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. చెప్పిందంతా విన్నావుగా. చెప్పిన పని పూర్తి చేసి రేపు సాయంత్రం ఇదే చోట కలుసుకో. అలాగే, ఈ క్షణం నుంచి ఈ పని మీదే ఉంటా. జాగ్రత్త. అవసరమైతే ఎవరినైనా సరే, ఎంతమందినైనా సరే సభ. ఓకే. నన్ను మీకు తెలీదు? నేనే దేవుణ్ణి, మీ మొగుణ్ణి. ఎక్కడ ఉన్నావేంటి? ఎక్కడ పడితే అక్కడే ఉంటాను. సర్వంతర్యామిని. ఇదిగో మీరన్నదంతా విన్నాను. అందరికీ టాం టాం కొట్టి చెప్పేస్తాను. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో. ఎవరు నువ్వు? ఏం జరిగింది? అమ్మని కాపాడండి. ఏమండి, ఇతను ఎవరో మీకు తెలుసా? ఎవరో పిచ్చివాడండి. చాలా కాలంగా ఈ గుళ్ళోనే ఉంటున్నాడు. పాపం ఇవాళ ఇలా దారుణంగా హత్య చేయబడ్డాడు. పిచ్చివాడికి శత్రువులు ఎవరుంటారు? అందులోనూ హత్య చేయవలసిన అవసరం ఏముంటుంది? అమ్మను కాపాడండి, అమ్మను కాపాడండి. ఏమిటా ఆ పట్టపగలు నిద్ర? నిద్రగా సార్, కేసు స్టడీ చేస్తాం సార్. ఏ నిద్రలోనా? ఇదిగా ఆ రామాపురం ఏడు కళ్ళు లేరు. ఆ రామాపురం దొమ్మి కేసు, ఆ ఫైల్ అది తీసి బయట పెట్టు. ఇప్పుడే ఒక అరెస్ట్ వస్తా సార్. అరా సార్, ఏమిటా తీయా? ఏమిటది? ఎవరా నువ్వు? ఏంటి జరూరత్ ఖాన్ కు మర్చిపోనావు? జరూరత్ ఖాన్ గారా? ఎవరు మీరు పోయారన్నారే? మేమెంటూ పోతామయ్యా, పోయినా సైతాన్ని పట్టుకుంటాం. మాది బాకీ మాట. ఏ రైల్వే స్టేషన్ కాదు, బాకీ ఉంటే ఇస్తాం, ప్రమోషన్ వచ్చాక ఇస్తాం. 20 సంవత్సరాలకి లేని ప్రమోషన్ ఇవాళ వచ్చింది ఇంటికి. ప్రమోషన్ రాకపోయినా ఇచ్చుండేవాళ్ళం. నువ్వు ఉన్నావంటే నేను పోయారని చెప్పారు ఎవరో. ఏమిటయ్యా నా బాకీ ఎగ్గొట్టాలని చూస్తున్నావు? నిన్ను కాదయ్యా, నీకు నాకు సంబంధించిన విషయం పర్సనల్. ఇంటికి రావయా, మాట్లాడుతున్నావు. ఇక్కడ స్టేషన్ దగ్గర వద్దు. మీకు ఉత్తరం వచ్చింది. మన స్టేషన్కి ఒక కొత్త కానిస్టేబుల్ వస్తున్నాడు. రాగానే ఫైల్తో ఇంటికి పంపించు. ఇతనెవరు? ఇతడు నా ప్రాణ స్నేహితుడు అండి. రోజు ఒకసారి నన్ను చూస్తేనే కానీ ఉండలేదండి. ఎక్కడున్నా వస్తుంటానండి. అలాగే, ఏమైనా అర్జెంట్ పని ఉంటే ఇంటికి ఫోన్ సార్. విజయ గారు, మీ ఇన్స్పెక్టర్ గారికి కావాలంటే అప్పు ఇస్తాం, చెప్పండి. అప్పు చేయడానికి ఆయనకేం కర్మయ్యా? ఆయన మామగారు లక్షాధికారి. ఈ ఊళ్ళో ఒక గొప్ప బిల్డింగ్ కూడా కట్టించి ఇచ్చారు ఈయనకి. ఆ గేట్ దగ్గర కాపలా ఉంటాను. బాకీ కర్మవయ్యా, కావాలంటే నువ్వు ఉండు. మా బాకీ మాట. అది పర్సనల్, ఇంటికి రమ్మని చెప్పారు కదా బాబు. వస్తా చూడు. రండి రండి రండి. 5 పైసలు ఇస్తే ఒకసారి, 10 పైసలు ఇస్తే 3 సార్లు. సుక్కాని సుందరమ్మ సుక్కాని. రాగా ఇదిగో డబ్బు చూపించు. చూడు, ఎడం కన్ను మూసుకో, కుడి కన్ను తీసుకో, ఆ పైన చూసుకో. కాదు కనపడుతోందా? బాగుందా? బాబా భలే బాగుంది. పెద్దదిగా లేదా? రండి రండి రండి. సుందరమ్మ డబ్బా అంటే జనం అంతా అవ్వానాలి. రండి రండి రండి. చూడండి, కాశీపట్నం చూడరా బాబు, కలకత్తా పట్నం చూడరా బాబు. చూడండి చూడండి చూడండి. బాగా కనపడతా ఉందా? ఇంకా లేవండి, వెళ్ళండి. రండి రండి రండి.
నేను వేస్తాను చూడు. చూసావా మన గురి? అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆ మాత్రం గురి లేకపోతే ఎలా? ఆడండి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వేనా కొత్తగా చేరిన కానిస్టేబుల్? ఎస్ సార్. నీ సర్వీస్ ఎంత? 4 years 4 months. No brother. 4 years 5 months 6 days 6 hours sir. ఎనీ ప్రమోషన్? No marriage, no promotion రా. అయితే వచ్చినప్పటి నుంచి ఉన్న చోటే ఉన్నావు అన్నమాట. అవును సార్. అసలు కదలేదు సార్. వచ్చిన చోటే ఉన్నాను సార్. రథవేషాల వైపు అంటే 4 ఏళ్ల సర్వీసులో సంపాదించిందే గాని సాధించింది ఏమీ లేదన్నమాట. సార్ సోమర్తనాన్ని నేను సహించను సార్. అధికారాన్ని దుర్వినియోగం చేయడం అంతకంటే సహించను. నా దగ్గర పనిచేయడం చాలా కష్టం. డ్యూటీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేదా? ఏంటి అదే చేతిలో ఇదేమేది బాధ అంటే లంచాలు ఇవ్వటం నీకు అలవాటు అన్నమాట. లేదు సార్. పోనీ లంచాలు పుచ్చుకోవడం అలవాట? అస్సలు తెలియదు సార్. మరి అదేవిడి చేతిలో జేబులో పెట్టావు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోమలా. సార్ నేను సార్ బుజ్జిబాబు సార్. అప్పుడే మర్చిపోయారు సార్. అవును సార్, మీరు పెద్ద ఇన్స్పెక్టర్ అయిపోయారు సార్. నేను కానిస్టేబుల్ అయిపోయాను అంతే. మరి లంచం ఏమిటి? లంచం కాదు సార్. లంచం కాదు. కృష్ణుడికి కూర్చేళ్ళు అటుకులు పట్టుకెళ్ళినట్టు డబ్బులు లేకపోయినా అలవాటు ప్రకారం ఈ కాయ నీకోసం తెచ్చాను. తినరా? వద్దు సార్. తిను. వద్దు సార్. చూసావా విమల, చిన్నప్పుడు వీడి కాకెంగిలని చెప్పి జామకాయ ఇస్తే నేను తిన్నాను. ఇప్పుడు నేను యాపిల్ ఇస్తే ఎంగిలని చెప్పి వీడు తింటలేదు. ఎరా ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మర్చిపోయానా నువ్వు నన్ను మర్చిపోయావు? చెప్పరా? నువ్వు ఎంత మంచిగా. సారీ ఐ వాంట్ డ్యూటీ. ఏడ్చాలే విమల, వీడు బుజ్జిబాబు. చిన్నప్పటి నుంచి వీడు నేను ప్రాణ స్నేహితుడు. నమస్కారం అండి. ఓకే వచ్చారా? రండి 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 రండి. సుందరమ్మ సుక్కాని, సుందరమ్మ సుక్కాని. చూడండి చూడండి. చూడండి బాబు చూడండి. ఏ సుందరమ్మ, నన్ను చూడమంటావా లేకపోతే ఆడమంటానా? చూడు. చూడండి బాబు చూడండి బాబు. తాజ్మహల్ చూడు, దాని ముందు తోట చూడు, తోటలోని లైట్లు చూడు. చూడు బాబు చూడు బాబు. కనపడిందే? ఇంతేనా? నేను ఎయిర్ కండిషనర్ కట్టినప్పుడు 3 గంటలు చూద్దు కానీ పా. బాబు నన్ను వదిలిపెట్టి బాబు. తిక్కలేదు బాబు. నా డబ్బా ఈదులో ఉంది బాబు. ఎక్కడ డబ్బా అక్కడే ఉంటుంది. ఏమిటా ఇది? ఇదే అండి సుక్కాని సుందరమ్మని దుర్గా విలాసులో దొంగ నోట్లు మారుస్తుంటే ధైర్యంగా పట్టున్నాను సార్. ఇగో సార్ దొంగ నోట్లు. దొంగ నోట్లా? అవును సార్. ఇదే సార్. అయ్యా నాకేం తెలవదయ్యా. పొట్టకూటి కోసం సుఖం చూపిస్తూ పర్సులు కొట్టి అలవాట్లకు ఇవాళ ఈ పర్సులో దొంగ నోట్లు దొరికాయి. ఈయన పట్టుకునే వరకు నాకు తెలవదయ్యా. ఉండే నీ సంగతి తెలుస్తా. అయ్యా అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టము. నువ్వు ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నీకు ఉపకారం చేసి పెట్టా. అట్టాంటి చూపులు నా దగ్గర కుదరవు, ఎక్కడ కుదరవు. కళ్ళు పొడిచేసి జాగ్రత్త. నమస్కారం స్వామి. ఇదేనండి సుక్కాని సుందరం. ఇతను చెప్పేదంతా నిజమేనా? నిజమే స్వామి. ఏదో పొట్ట గడవక. అది సరే, ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడది? ఎవరిచ్చారు? ఉండు స్వామి, ఈ పర్సులో ఆ దొంగ తెచ్చిన ఫోటోని చూడండి. వీడు పాతకేడి పానకాలు సార్. వీడి మకా అక్కడ తెలుసా? తెలుసు సార్. రాత్రులు వీడు ఊరవతల సారపుడి దగ్గర పడుంటాడు సార్. అలాగా అయితే మీరు రాత్రికి రెడీగా ఉంది. సరే సార్. స్వామి స్వామి నాగతే నేను పూచిక తీసుకుని వదిలేయండి. సరే బాబా నన్ను వదిలిపెట్టవా? నేను వదిలిపెట్టా. నువ్వు రా.
ఏంటి నేనుండగా నువ్వెవరు బాయ్? నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు, 18 తయారవుతావు. ఇదిగా ఆ జైహింద్ రాయిస్ లో కొత్త పిక్చర్ ఏదో రిలీజ్ అయిందట, టికెట్ కు తలకాయ పగుతుందంట, అక్కడికి వెళ్ళు. ఇదిగో సుందరమ్మ, నువ్వు రోజు స్టేషన్కి వచ్చి ఏరుముద్ర వేసి వెళ్తుండాలి. ఎంతసేపు ముక్కేసే తొందర రాణి ఇప్పుడు అమ్మా కనుక పోలీసులు పోలీసులు రాణి అప్పుడు గవర్నమెంట్ పానకాలేడి ఏమో ఆడ తెలుసు మర్యాదగా మాట్లాడుతున్నాను కూడా, మర్యాదగా మాట్లాడుతున్నాను కూడా. రైట్, ఎక్కడ నీకు దొంగ నోటు? ఏమో నాకేం తెలుసు. మా మామ పానకాలు ఇచ్చాడు. ఎక్కడ వాడు తాగి ఆ గుడిసెలో తొమ్మినాడు బాబు. వాడిని అడగండి. వీళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్ళి. పానకాలు ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. నాకు తెలియదు, నాకు తెలియదు. తెలీదు? తెలుసు తెలుసు తెలుసు, చెప్తాను చెప్తాను. మొన్న నెహ్రూ స్ట్రీట్ లో వినాయకుడి గుడి వద్ద వెళ్ళిన రావుడు ఇంకా తిరిగి రాలేదు. ఏం ప్రమాదం జరగలేదు కదా? రివాల్వర్ కలిసిన శబ్దం అయింది. మన సిగ్నల్ చూపించు. అదిగో మన సిగ్నల్. రావుడు వస్తున్నాడు. సక్సెస్. వెరీ గుడ్. కారాపు. కారు ఎందుకు ఆపావు? ఇన్స్పెక్టర్ని పాతేయడానికి. రామాపురం దొమ్మి కేసు సెక్షన్ 302 మొదటి ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు. మీరు కారప్పుడు అడిగారు కదా సార్, శాంపుల్ గా కొట్టింది పట్టుకుంది సార్. వేసుకో. భార్య రంగమ్మ నెత్తిన కూర్చోండి, మంచి భయభండి. భార్య రంగమ్మ నెత్తిన సుత్తి. అబ్బో
నోడుతో చూస్తారు, ముక్కుతో చూస్తారా? అయ్యో నువ్వు పొడవు అంటే ముక్కు పొడవు అనుకున్నాను. నా కర్మకులు దొరికావు. ఇదిగో నెయ్యి ఎంత నీళ్లు నేనండి టీ పట్టుకొస్తాను. అబ్బా హలో హలో ఎవరు? సుందరమ్మా. ఏం సుందరమ్మా? సుందరమ్మా రోజులాగా వేలుముద్ర వేయడం రాలేదేంటి? ఆగవాయ్ ఆగవాయ్, నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు. నువ్వెవడు మాట్లాడాను సుందరమ్మతోటి? ఇలాగే ఇలాగే ఇలాగే. హలో సుందరమ్మా సుందరమ్మా సుందరమ్మా. సార్ బ్యాడ్ ఈజ్ గుడ్ సార్. సార్ ఏమిటా సార్? సార్ నన్ను క్షమించండి, పొరపాటు నిన్ను చూస్తే నా ఒళ్ళు మండుతూ ఉంది. ఒళ్ళు మండిపోతుందా? ఉండండి తేనేస్తాను. ఉండండి. ఇదేమైనా పోలీస్ స్టేషన్ మీ ఇల్లా? ఆ మొక్కలు ఏమిటి, ఆ ఒళ్ళంతా ఏమిటి? ఇదండి ఇదండి రామాపురం దుమ్మికే గురించి అండి. పొద్దు నుంచి ఏమో ఆలోచిస్తున్నారండి. అందుకని ఒళ్ళంతా చోట్ల పట్టేసింది. ఎప్పుడో 9 ఏళ్ల నాడు జరిగిన దుమ్మి కేసు కాదయ్యా, నిన్న జరిగిన దాని గురించి ఏం చేశారు? అదే సార్, దేవాలయం హత్య కేసులో దొరికిన కత్తి మీద వేలు ముద్దలు, నిన్న జరిగిన హత్య కేసులో కత్తి మీద వేలు ముద్దలు రెండు పరిశీలన తీసుకొచ్చారు సార్. కరెక్ట్, ఇవే ఇవి ఒకరు. శవంతో పాటు దొరికిన వస్తువులు రికార్డ్ చేశారా? ఏమండి చేశాం సార్. ఎడం జేబులో ఒక చార్మన్నార్ పెట్టి, పెట్టిలో 3 సిగరెట్లు సార్. కుడి జేబులో ఒక పరసులో 3 దొంగ నోట్లు సార్. వెనక జేబులో ఒక తాళాలు గుర్తి, ఒక కత్తి సార్. కత్తి 6 అంగుళములు సార్. అది కూడా నోట్ చేసామండి మనం. చేశాం సార్. ఆ ఫైల్ ఏది? చూడండి, మీరిద్దరు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. ఆ టోపీ నీ చేతితో ఇచ్చాక మరీ ఎక్కువ అయిందో. కాక పడుతున్నాడు కాక. చెప్తాను నీ సంగతి, మంట తగ్గని. సార్, 5 సంవత్సరాల క్రితం బ్యాంకు దోపిడీ చేసిన ముఠాకి, ఈ స్మగ్లింగ్ ముఠాకి నిన్న గుడిలో జరిగిన హత్యకి సంబంధం ఉందని నా అనుమానం. యు ఆర్ రైట్. ఈ ముఠా వాళ్ళు తమ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికే మార్చబోతున్నట్టు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తాలూకు వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. జాగ్రత్త, చాలా తెలివిగా దర్యాప్తు సాగించాలి. ఎస్ సార్, యూ కెన్ ప్రొసీడ్. విమలా, విమలా, నువ్వు రెడీ అయ్యేసరికి 2 ఏళ్ళ సినిమా అయిపోయేట్టుంది. త్వరగా రా. ఇదిగో రెడీ. ఏమిటండి అలా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీకు పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్లి కొడుకు గారు, మన పెళ్ళై 4 సంవత్సరాలైంది. అది సరే, అప్పుడు అందంగా ఉన్నావా, ఇప్పుడు అందంగా ఉన్నావా? నేను చెప్పనా? అప్పటి అందానికి ఇప్పటి అనుబంధం తోడే. ఎందుకు అమ్మ కన్ను ముచ్చుకుంటోంది? అబ్బే ఏం లేదు బాబు, మీ అమ్మకి కంట్లో నలుసు పడింది. ఏది? మీరు ఇలాగే ఉంటే సినిమా ఇంటర్వెల్ అయిపోతుంది. పదండి. రా బాబు. హలో, ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పీకింగ్. ఇజ్ ఇట్? ఎక్కడ? వెంటనే 4 కానిస్టేబుల్స్ స్పాట్కి పంపించు. ఎస్, ఓకే.
విమల? అర్జెంటుగా వెళ్ళాలి, అంతే కదా. రండి రండి. ఐఎమ్ సారీ విమల, మనకి డ్యూటీ ఫస్ట్. ఊరుకో బాబు, మనం గుడికి వెళ్దాం. చిన్న రేపు వెళ్దాం. ఏమండి, ఇవాళైనా తొందరగా వచ్చేస్తారు కదా? వీలైనంత త్వరగా వచ్చేస్తాం. వెళ్ళి నా యూనిఫామ్ బట్ట. అవునండి, ఇప్పుడే. ఎందుకు చాలా భయం వేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య భయపడటం ఏంటి? బయట బయట నా పాత స్నేహితుడు ఊరు నుంచి వచ్చాడు. బయటే నిలబడ్డావేరా, లోపలికి రా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఫోన్ చేసి వస్తాను. టెలిఫోన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్. చూడు విమల, వీడు మన ఊరి చైర్మన్ గారు అబ్బాయి. కాంట్రాక్ట్ పని మీద ఈ ఊరు వచ్చాడు. అనుకోకుండా కలుసుకున్నాం. రైట్, ఏమిట్రా చిన్నప్పుడు అలవాటు ఇంకా పోలేదా? ఆపరా. విమల, వీడి పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. ఏమైంది విమల? ఏమి లేదండి, మైన బొట్లు చేతి మీద పడ్డాయి. బ్యాట్లు తెస్తాను. చాలా కాలానికి కలిసాం. టార్చ్ లైట్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందిలే. లైట్స్ వచ్చాయి, రండి పంచేద్దాం. ఓ మర్చిపోయాను. అరే రాజు, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. విందు భోజనం సిద్ధంగా ఉంది. అదే నీ గది. వెళ్ళి బట్టలు మార్చుకుంటా. బట్టలు మార్చుకోవడం కంటే ఆకలి తెచ్చుకోవడం ముఖ్యం రా. ఆహా, వాసన చూస్తుంటేనే కడుపు నిండేటట్టుందిరా. మా ఆవిడది అమృత హస్తం రా. ఒరే రాజు, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా విమలను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అఫ్కోర్స్, అంత అదృష్టం అందరికీ ఉండదు. యు ఆర్ వెరీ లక్కీ. విమల, ఈ రోజైనా నీతో సరదాగా గడపలేదని బాధపడుతున్నావు కదా? లేదండి, తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఇంత బాధపడుతున్నావు? అమృతాజనం రాయదా? వద్దులేండి, కాస్త మంచినీళ్ళు తాగి పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తాను. త్వరగా రా.
గుడ్ మార్నింగ్. ఏరా రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఓ బ్రహ్మాండంగా నిద్రపోయాను. అందులో పోలీస్ ఆఫీసర్ ఇంట్లో భయం ఉంది. అలా అని అజాగ్రత్తగా మాత్రం ఉండకు. ఈ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లకే మస్కా కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునవును. బయటపై నీ సంగతి అడగడం మర్చిపోయినరా. నీ ఉద్యోగం ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిట్రా అంత ఇంట్రెస్ట్? మరేం లేదు, ఈ మధ్య ఒక పెద్ద ముఠాన్ని పట్టుకునే బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఆ లీడర్ తన మకాం కూడా ఇక్కడికే మార్చినట్టు తెలిసింది. ఆహా, అలాగా. ఇదివరకు జరిగిన చాలా నేరాలతో అతనికి సంబంధం ఉందని నా అనుమానం. ఏనాటికైనా ఆ దేశద్రోహిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి తీరుతాను. రేయ్, నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం భయం లేదు. దేశం కోసం నేను తెగించే ఉన్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే త్వరలోనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. వాడికి కూడా ఉద్యోగ విషయంలో ఏమో కానీ కుటుంబ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడు. అఫ్ కోర్స్. నీ సంగతి ఏమిటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? నీకన్నా ముందే చేసుకోవాల్సింది, కానీ కాస్తలో తప్పిపోయింది. ఏ? అదొక పెద్ద ప్రేమ కదా. అసలు ఏం జరిగిందంటే, ఏమండి మీకు ఆఫీస్కి టైం అయింది. అవునవును రైట్. ఇక నేను వెళ్ళొస్తాను రా. రాజు, నువ్వు ఇక్కడేమీ మొహమాట పడద్దు. ఇది నీ సొంత ఇల్లే అనుకో. అలాగేరా, ఇది నా సొంత ఇల్లే. ఓకే, వెళ్ళొస్తాను విమల. అయ్యో అయ్యో ఏంటయ్యా కన్ను మూసుకొని పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నా? పిచ్చి పిచ్చిగా కొట్టమా? ఇది ప్రపంచంలో ఒక పెద్ద మిషన్. ఇది కొట్టివాడు నేను ఒక్కడిని. అలా వెళ్ళిపోతు. సరేలే, నన్ను అట్ట కూక పెట్టి నువ్వు మిషన్ కొట్టుకుంటా ఉంటే ఎలా కుదిరినట్టేగానే ఆ బుక్కి ఏడు ముద్ర వేసిపోతా. ఏమి ఏడ వేసేది? నీ ముఖం మీద తీసుకో. బాగుపడిందా? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా వెయ్యి. ఇదిగో, నేను రోజు రాలేను కానీ 10 రోజులు సరిపోయేటట్టు ముద్రలు వేయించుకో. ఏ తప్పు చేసినప్పుడు తెలియదా ఆ కష్టం? ఇదిగో, ఇలాంటి తప్పు చేసే బదులు నాలాంటి చూసి పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? ఏంటి నేనా? నాలాంటి అంతగా నీకు దొరుకుతాడా? మా ఊర్లో నాకు మేండగా ఉంది. 500 ఎకరాల మెట్ట, 500 ఎకరాల పొల్లం, 5 లక్షల కట్నం. అదేదో పెద్ద పొడుగు కారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు నౌకర్లు. అయితే నువ్వెందుకు జాయిన్ చేసినట్ట? నీ వేలు ముద్దల కోసం. వాడివే. ఏమిటా ఇది అలా ఉంది? ఏమిటి పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమిటి ఎకరెక్కలు పక్క పక్కన టైప్ కట్టామేత? ఏంటి కట్టామేత? ఇదిగో, అక్కడ మైదానంలో ఏదో మీటింగ్ జరుగుతా ఉందంట. రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమండి వచ్చి దోవ సార్, వచ్చి దోవలో మీరే అక్కడ చూసమాట రావచ్చుగా. రాళ్ళు కొడితే నేను వెళ్ళాలా? నువ్వు వెళ్ళకపోతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నావా? కుర్రాడు పైకి రావాల్సినటువంటి వాడు, ప్రమోషన్ తెచ్చుకోవాల్సినటువంటి వాడు. అవకాశం ఇచ్చాను, వినియోగించుకో, వెళ్ళు. ఆ ఫైల్ పట్టరా. ఏముంతలు వేసావా? వేశాను. ఏంటి ఆడంటున్నాడేంటి? ఏమి లేదు కానీ ఎవరినో చూసి పెళ్లి చేసుకోరాదా అన్నాడు. అన్నాడు. వాడు అంటాడని నేను అనుకుంటానే ఉన్నాను. అయినా నీ పెళ్లి కూడా వాడికి ఎందుకు? ఇదిగా, పెళ్లి విషయం నేను చెప్పినట్టే విను. ఎవరి మాట వినిపించుకో. అట్టగే ఓ మాట చెప్తానంట. ఏనో తూరుకుంటావు, చెప్పు. ఇదిగా, సరే ఇక్కడ ఎందుకు? ఎక్కడ సార్? ఏవా ఏమిటిది? నేను ఎక్కడ పంపించాను? నువ్వేమో ఏం మాట్లాడుతున్నా? అదే సార్ మీటింగ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ ఇయర్ ఏంటి? ఇవాళ ఎక్కడికి వెళ్ళి అలాగే సార్. నీ చుట్టుపక్కల తిరుగుతున్నావు నువ్వు, నాకు తెలుసు. సుందరమ్మా, ఏంటి మామ? ఇదా, ఇది టేప్ రికార్డర్. ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి. వింటావా? ఇద్దరిని రాధను నేనైతే నీ రాధను నే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. అమ్మ దాన్ని ఎందుకు ఆఫ్ చేద్దాము? బాబు నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. నా మీద కోపం వారి మీద చూపించడం ఎందుకు? రాజు ఏమిటిదంతా? ఎందుకు ఈ నాటకం? ఇందులో నాటకం ఏముంది? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు దక్కలేదు. రాజు ఏమిటా మాటలు? ఒకరి ఇల్లాన్ని, అందులో నీ స్నేహితుడి భార్యని ఇలా మాట్లాడటం ధర్మం కాదు. నిజమే, కానీ నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి కాలేదుగా. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట, ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోనా? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించితే ఏం లాభం? నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 1,00,000 కాపీలు తయారు చేసుకుంటాను. రాజు వీటితో ఏ సాధించాలని వచ్చావు? నన్నెందుకు ఇలా హింసిస్తావు? ఎవరు? నేనా? ప్రతి ప్రేమికుడి చరిత్రలోనూ అనుభవానికి మిగిలేది హింసే విమల. నేను అదే పడుతున్నాను. నిన్ను నేను అన్నయ్యగా భావిస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడతాను. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చెయ్యకు. నా భర్తకు బిడ్డకు దూరం చెయ్యకు రాజు. నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. అయ్యయ్యో, ఉన్న కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేసేలా? వాటితో ముందు ముందు చాలా పని ఉంది. అలాగే ఏమేమలా బాబుని కొట్టావట? ఏం లేదురా, వీడు నా దగ్గరికి వచ్చిన టేప్ రికార్డులో పాట వింటున్నాడు. మీ శ్రీమతి గారు చదువుకోమన్నారు. వీడు పాట మీద ఇంట్రెస్ట్ కొద్దీ చదువుకి వాయిదా వేశాడు. అంత మంచి పాట వింటావా? ఇప్పుడు దానికేం తొందర? టిఫిన్ చేతురుగాని రండి. అలాగా, సరే. ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు. ముందు టిఫిన్ చేద్దాడు. హరే రామ్ రాజు భాయ్, హరే రామ్. రామ్ రామ్ సెట్జీ, ఎంతసేపు అయింది వచ్చి? మాది టైము అంటే టైం, కరెక్ట్ టైంకి వచ్చినా. ఇదిగో నీ బంగారం తెచ్చినా. వెరీ గుడ్. రాజు భాయ్ క్యాష్. క్యాష్ తీసుకో. ముందే తీసుకోవా? అచ్చా. అరే సేట్, నిన్ను చంపాలంటే 1 నిమిషం పట్టదు, కానీ చంపను. నువ్వు కరెక్ట్ గా ఉన్నంతకాలం నేను కరెక్ట్ గానే ఉంటాను. ఓకే ఓకే. హరే రామ్ హరే రామ్, హమ్ తుమ్ అచ్చి దోస్త్ హై. అరే ప్యారే దోస్త్, प्यार प्यार ना रहा, दोस्त दोस्त ना रहा. అరే దోస్త్, ఇదిగో నీ క్యాష్. अच्छा అనుమానమా? ఇది మంచి రోడ్లే. ఇప్పుడే దొంగ రోడ్లు మార్చి మంచి రోడ్లు తీసుకొచ్చాను. अच्छा अच्छा, बहुत खुशी है राजू साहब. अच्छा మళ్ళీ కలుద్దాం. అరే సేట్జీ, ఇలాంటి చిల్లర వ్యాపారాలు ఎన్ని చేస్తే లాభం? నేను ఒక బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. దానికి నీ సహాయం కావాలి. బోలో బోలో, ఏమిటి అది? హరే రామ్ క్యా రాజు సాబ్ క్యా బోలా, అవని నా వల్ల కాదు. అరే ప్యారే దోస్త్, నీ వల్ల ఎందుకు కాదు? గుడి మేనేజ్మెంట్ లో నువ్వు ఒకరిగా. నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది.